ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పాస్బుక్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ఫీల్డ్ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, జీవీవీఎస్ మూర్తి, నాగేశ్వరరావులు మాట్లాడుతూ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ మండలం కానాజీగూడ గ్రామంలోని 62.16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. సదరు భూమిపై వివాదాలు నెలకొనడంతో కొంతమంది కోర్టుకు వెళ్లి ఓఆర్సీ తెచ్చుకున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ రద్దు చేయగా దాని సవాళ్లు చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. చివరకు సుప్రీంకోర్టు సైతం జాయింట్ కలెక్టర్ రద్దును సమర్థించిందని అన్నారు. అక్రమంగా పాస్బుక్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అల్వాల్ కానాజీగూడ విలేజ్ లో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ అని ఒక వెంచర్ ఉందండి. 62 ఎకర్స్ పైన ల్యాండ్ అది వెంచర్. 87 నుంచి 92 వరకు పాండు అనే ఒక అతను అది అక్బర్ నిజాముద్దీన్ నుంచి జీపీఏ తీసుకొని దాన్ని అమ్మారండి ఇనాందారుగా. ఆ తర్వాత కొంతమంది ఇనాందారులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఆ తర్వాత వచ్చిన ఇష్యూస్లో సెటిల్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత ఇనాందారులు కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు ఓఆర్సీ తెచ్చుకోవడం, దాన్ని జాయింట్ కలెక్టర్ దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఇనాందారులకు ఇచ్చినటువంటి ఓఆర్సీ క్యాన్సిల్ చేయడం. సేమ్ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారు. హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే వచ్చింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారండి. ఆ తర్వాత 96 తర్వాత మాత్రం కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ కండిషన్ స్టేటస్ కోలోనే ఉంది అప్పటి నుంచి. 96 వరకు అక్కడ ఉన్నటువంటి 800 ప్లాట్లలో సుమారుగా 250 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో దానికి లేఅవుట్కు సంబంధించినటువంటి రోడ్లు, డ్రైనేజీలు అన్ని డెవలప్మెంట్ అయి ఉన్నది వెంచర్. దానికి పాస్బుక్ ఇష్యూ చేయడము, వాళ్ళు ఆ పాస్బుక్ హోల్డర్సు ఎవరో బిల్డర్కి అగ్రిమెంట్ చేసుకోవడం, వాళ్ళు వచ్చి రేకులు బాతడం జరిగింది. ఆ రేకుల మధ్యలో పర్మిషన్తో కట్టినటువంటి 3 ఇళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు 92 నుంచి ట్యాక్స్ పే చేస్తున్న రిసిప్ట్స్ ఉన్నాయి. అయినా కానీ డెలిబరేట్గా దాన్ని వచ్చి రేకులు బాతడం, ఆ తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకురావడము ప్రస్తుతం ఆ స్టేటస్ కోలో మెయింటైన్ అవుతుంది. బట్ రీసెంట్లీ ఒక 15-20 డేస్ నుంచి రకరకాలైనటువంటి వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎంతో అంత తీసుకొని మీరు వెళ్ళిపోండి, మేము అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాము, మీకు ఇక్కడ ఏమీ దొరకదు, మీరు ఒకసారి కోర్టు నుంచి జడ్జిమెంట్ మీకు నెగటివ్ వచ్చిన తర్వాత ఈ ఇస్తామన్న 10 లక్షలు కూడా మీకు ఇవ్వం, 10 లక్షలు ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపు కాల్స్. ఈవెన్ ఆ ఇండ్ల వాళ్ళని కూడా మీరు కూడా అప్పచెప్పేయండి, వాళ్ళు ఇస్తారు, మీరు కూడా ఇచ్చేసేయండి అని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చినటువంటి ఆ దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ప్లాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు మాకు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఎక్కడైతే 160 కింద అప్లికేషన్స్ పెట్టామో వాటిని కన్సిడర్ చేస్తూ రెగ్యులరైజ్ చేసి మాకు ప్రశాంత వాతావరణంలో మేము ఉండేట్లు అవకాశం కల్పించాల్సిందిగా మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నాం.